నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ్. బులెటిన్ ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రాజధాని సాధన ఉద్యమానికి మహిళలు, రైతుల ఆందోళనకు కదిరిలో ప్రతిపక్షాల మద్దతు. ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో బడుగుల రాజ్యాధికార కోసం శ్రమించిన రాజకీయ శాస్త్రవేత్త కాంజీరాం వర్ధంతి. రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు. జగన్ విద్యా కానుకల పంపిణీలో ఎమ్మెల్పీ సిద్ధారెడ్డి. వివరాలకు వెళ్తే, రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు జగనన్న విద్యా కానుకల పంపిణీ కార్యక్రమం కదిరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని శాంతమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీ స్థాయి నుండి ఆంగ్ల భాషా మాధ్యమం ప్రవేశపెట్టబడిందని, పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యామన్న భావన ఏర్పడకుండా వారి కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తోందని, స్కూల్ యూనిఫామ్తో పాటు బుక్కులు తదితర 8 రకాల వస్తువులు ఉచితంగా అందిస్తోందని, దానికి తోడు అమ్మఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు అందిస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని వివరించారు. పాఠశాలలో కార్పొరేట్ స్థాయి వసతులు కూడా కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామని అని తెలిపారు. కనుక ప్రతి విద్యార్థి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాహవుద్దీన్, కిన్నెర, కళ్యాణస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి పేర్కొన్నారు. ఈరోజు జగనన్న విద్యా కానుకల పంపిణీ కార్యక్రమం కదిరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని శాంతమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం శాసనసభ్యుడు సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీ స్థాయి నుండి ఆంగ్ల భాషా మాధ్యమం ప్రవేశపెట్టబడిందని, పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యామన్న భావన ఏర్పడకుండా వారి కోసం అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అందిస్తోందని, స్కూల్ యూనిఫామ్తో పాటు బుక్కులు తదితర 8 రకాల వస్తువులు ఉచితంగా అందిస్తోందని, దానికి తోడు అమ్మఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు అందిస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని వివరించారు. పాఠశాలలో కార్పొరేట్ స్థాయి వసతులు కూడా కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామని అని తెలిపారు. కనుక ప్రతి విద్యార్థి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాహవుద్దీన్, కిన్నెర, కళ్యాణస్ తదితరులు పాల్గొన్నారు. ఉండేవి ఇప్పుడు ఆ కొదవ కూడా ఇదే అయిపోతుంది. బాత్రూమ్స్ కూడా కొత్తవి కట్టించినారు. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు మన ఈ పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకోకుండా మంచి మౌలిక సదుపాయాలతో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు మనకు ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా మన పాఠశాలకే చేర్పించవలసిందిగా పుర ప్రజలకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా మన పిల్లలకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ మంచి ఎడ్యుకేటర్సే. పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను బోధిస్తున్నారు మా టీచర్స్. సభాధ్యక్షులు శాంతం మేడం గారు విద్యాశాఖలోనే ఒక మహోత్కృష్టమైనటువంటి రోజుగా భావించాల్సినటువంటి దినం. విద్యా వైద్యం అనేది 2 కన్నులు లాంటిది సొసైటీకి అని భావించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యను అభివృద్ధి చేయాలనే ఒక సదుద్దేశంతో అధికారం చేపట్టిన వెంటనే పాఠశాలల యొక్క రూపురేఖలు ఏ రకంగా ఉన్నాయని ఆన్లైన్లో సమాచారాన్ని తెప్పించుకొని పాఠశాలలో సర్వాంగ సుందరంగా ఉంటే తప్ప నాణ్యమైన విద్య అందదు అనే ఒక సదుద్దేశంతో పాఠశాల నాడు నేడు అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మునుపు ఉన్నటువంటి పాఠశాలల దృష్టిని సంపూర్ణంగా ఆ స్థితిని మార్చేసి నూతన స్థితిని అందించాలని ఒక సదుద్దేశంతో మొదటి ఫేజ్లో పాఠశాలల యొక్క నాడు నేడు రూపురేఖలు మార్చాలని శ్రీకారం చుట్టడం కూడా జరిగింది.
తర్వాత రెండో ఫేజ్ కూడా రిమైనింగ్ స్కూల్స్ అన్ని కూడా సర్వాంగ సుందరంగా భౌతిక రూపురేఖలు మార్చేదానికి కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో పాటుగా పిల్లలందరినీ కూడా పాఠశాలకు ఆకర్షించాలనే ఒక సదుద్దేశంతోనే అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. ప్రతి విద్యార్థి కూడా పాఠశాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు వల్ల తల్లుల ఖాతాలో వేస్తే తల్లులు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా పిల్లల్ని బాధ్యతగా బడికి పంపిస్తారని ఒక సత్సంకల్పంతో తల్లులకు పెద్దపీట వేయడం అనేది జరుగుతోంది. సమాచారాన్ని ఇవ్వడం తల్లులకి అందరికీ కూడా ఉత్తేజించినప్పుడు జిల్లాలోనే ప్రథమ స్థాయిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీనికి శక్తివంతం లేకుండా కష్టపడుతున్నారు కాబట్టి ఆ మంచి పేరు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఏ బెస్ట్ ప్రోడక్ట్ అది కంపెనీని క్లోజ్ అయిపోయిందేమనే ఒక నిర్లిప్తతో ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే జనంలోకి మనము తీసుకుపోవాలా ఈ కార్యక్రమాలు ప్రతి పాఠశాలకు వర్తింపజేస్తున్నాం అనేది తెలియాలి. చాలా చక్కగా బోధించారు. అదే కాక మా కమిటీ మెంబర్ల గురించి ఒక కుటుంబ సభ్యులుగానే ఉన్నాం కాబట్టి ఈ స్థాయి వల్ల స్కూల్లో అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అలాగే టీచర్స్ గురించి చెప్పాలంటే మన తల్లుల కన్నా టీచర్స్ పిల్లల మీద చాలా కేర్ఫుల్గా ఉన్నారు. 99% వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నారండి. ఒక 5% పిల్లలకి మనం కొంచెం ప్రోత్సహించి వాళ్ళకి చెప్పి పంపిస్తూ వస్తే స్కూల్ ఇంకా బాగా మంచిగా ఉంటుంది. స్కూల్లో హెచ్ఎం మేడం నుంచి టీచర్స్ వరకు మేము ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చూసి వెళ్తున్నాము. అన్నీ ఏ టైంలో అయినా వస్తున్నాము, కానీ అన్ని చోట్ల అన్నీ బాగున్నాయి పరిస్థితులు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ప్రతి కళాశాలలో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఏ ప్రభుత్వాలైనా గడిచిన 30-40 సంవత్సరాల నుంచి విద్యను నిర్లక్ష్యం చేస్తూ ఈ విద్యను వ్యాపారంగా మార్చుకుంటూ అదే విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యా సంస్థల యాజమాన్యానికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు దానికి భిన్నంగా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ప్రీతమ నేత జగనన్న గారు ఈ రోజున ప్రతి పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలి. ఏ రోజైతే పిల్లలు మంచి చదువులు చదువుకుంటారో మన రాష్ట్రాభివృద్ధికి అయితేనేమి దేశాభివృద్ధికి అయితేనేమి వీళ్ళే సంపదగా భావించి ఈరోజు తన పిల్లలతో సమానంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి పాఠశాలను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతూ ఈ రాష్ట్రంలో ఎవరైనా విద్య పైన డబ్బు ఖర్చు చేస్తున్నారంటే ఒకే ఒక్కడు అతనే మన జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయి పాఠశాలలో ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులుగా ఉండాలని సంకల్పంతో నువ్వు ఏ స్కూల్ పోతున్నావమ్మా, నువ్వు ఏ స్కూల్ పోతున్నావు బాబు అంటే కాళ్ళు ఎగరేసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వ పాఠశాలకు పోతున్నామనే స్థితికి తీసుకొని వచ్చే స్థాయికి పెంచుతున్నటువంటి మన జగనన్నకు మనమందరం రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా పిల్లలకి ఎంతగా మన జగన్మోహన్ సార్ గారు ఎంతగా ఇప్పుడు పేద పిల్లలకి చదవలేక తల్లిదండ్రులు ఇంట్లో పెట్టేసి పన్నులు పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మామగారు ఎంతగా ఇప్పుడు మనకి పేద పిల్లలకి చదివిస్తున్నారు, మంచి బుక్కులు ఇస్తున్నారు, నోట్బుక్స్ ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, ఎంతగా స్కూల్ నాడు నేడు పనులు చేపిస్తున్నారు, అమ్మఒడి పథకాన్ని మనకి అందిస్తున్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. పిల్లలకు మనమిచ్చే అత్యంత విలువైన సంపద ఆస్తి కేవలం చదువు మాత్రమే. మరి ఆ చదువుకి పేదవాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అన్న ఒక ఆలోచనతో ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ బళ్ళని ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాం. ఈరోజు జగనన్న విద్యా కానుకలో దాదాపుగా 650 కోట్ల రూపాయలతో 46 లక్షల మంది విద్యార్థులకి ఈ విద్యా సంవత్సరానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నాం. అన్నీ కూడా క్వాలిటీతో కూడినటువంటి వస్తువులు, బ్యాగ్ అయితేనేమి, 3 జతల యూనిఫామ్స్ అయితేనేమి,
షూస్ అయితేనేమి, 2 జతల సాక్సులు, టై, బెల్ట్, వీటన్నిటితో పాటుగా టెక్స్ట్ బుక్స్, మరి పూర్తిగా సంవత్సరానికి కావాల్సినటువంటి నోట్ బుక్స్ తో పాటుగా మొట్టమొదటిసారి ఈసారి వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ తల్లిదండ్రులు నిజంగానే గతంలో స్కూళ్ళు తెరుస్తున్నారు అంటే భయపడే పరిస్థితి. పిల్లలందరికీ ఇవన్నీ కొనివ్వకపోతే పిల్లలు బాధపడతారన్న భయంతో ఇబ్బందులు పడే పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా ఇవే వస్తువులు ఏ ప్రైవేట్ కాన్వెంట్ పాఠశాలల్లో 5,000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తారు పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో. మరి ఈరోజు పూర్తి ఉచితంగా ఇవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విద్యా విప్లవమే జరగబోతా ఉంది. అంగన్వాడీ స్కూల్స్ అన్ని కూడా మనం వైఎస్ఆర్ ప్రీ స్కూల్స్ గా మార్చబోతా ఉన్నాం. ప్రతి అంగన్వాడీ సెంటర్ ను కూడా ఒక ప్రీ స్కూల్ గా మార్చి 3.5 సంవత్సరాల వయసు నుంచే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించే కార్యక్రమం కూడా మొదలవబోతోంది రాష్ట్రంలో. మరి అదేవిధంగా 1వ తరగతి నుంచే మరి ప్రతిపక్ష పార్టీలు అయితేనేమి కోర్టుల ద్వారా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం బోధించే కార్యక్రమం కూడా ఈ సంవత్సరం ప్రారంభం కాబోతా ఉంది. ఇవన్నీ ఓవైపు చేస్తూ మరోవైపు ఆర్థికంగా ఆదుకునే కార్యక్రమాలు. అమ్మఒడి కార్యక్రమం ఇప్పటికే మీరందరూ కూడా చూశారు. దాదాపు 6,500 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల పేరుతో ఇప్పటికే మొదటి విడతగా వేయడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఇన్ని రకాల వసతులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చిన్న చిన్న అవసరాలు పిల్లలకు ఉంటాయి. ఆ అవసరాలకు కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేయడం జరుగుతాం. ఇంటర్ దాటి పై చదువుకునే వాళ్ళందరికీ కూడా డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఇంకోటి కానీ పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్, ఎంత ఫీజు ఉన్నా సరే అది ప్రభుత్వమే చెల్లించే విధంగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం. మరి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విద్యార్థుల యొక్క తల్లుల పేర్లతోనే తల్లుల అకౌంట్లలోనే వేయడం జరుగుతూ ఉంటుంది. మరి అంతేకాదు వాళ్ళు దూర ప్రాంతాల్లో పిల్లలు చదువుకునేటప్పుడు ఖర్చుల కోసమని స్కాలర్షిప్లు జగనన్న వసతి దీవెన ద్వారా 10,000 నుంచి 20,000 రూపాయలు వాళ్ళు చదువుకునే చదువును బట్టి వాళ్ళ అకౌంట్లలో స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి, ముఖ్యంగా పేద విద్యార్థులందరికీ కూడా అండదండగా ఉండే కార్యక్రమం జరుగుతూ ఉంటాం. తల్లిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. పిల్లలు రండి మా తీస్తాను రండి అయ్యో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు న్యాయం కోసం సాగిస్తున్న ఆందోళన 300వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాయి. కదిరిలోని అమరావతి రాజధాని సాధన సమితి జేఏసీ ప్రతిపక్ష పార్టీలచే సమావేశం నిర్వహించి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్, సిపిఐ తదితర పార్టీలు సమావేశమై అమరావతి రైతుల పోరాటంపై చర్చించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బండారు మనోహర్ నాయుడు, కదిరప్ప, ఇష్టదుల్లా ఖాన్, భాస్కర్ తదితరులు పాల్గొని మీడియాకు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు న్యాయం కోసం సాగిస్తున్న ఆందోళన 300వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాయి. కదిరిలోని అమరావతి రాజధాని సాధన సమితి జేఏసీ ప్రతిపక్ష పార్టీలచే సమావేశం నిర్వహించి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్, సిపిఐ తదితర పార్టీలు సమావేశమై అమరావతి రైతుల పోరాటంపై చర్చించి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బండారు మనోహర్ నాయుడు, కదిరప్ప, ఇష్టదుల్లా ఖాన్, భాస్కర్ తదితరులు పాల్గొని మీడియాకు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. 34,000 ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చి ఈరోజు అమరావతి అక్కడి నుంచి కదిలిస్తామన్నటువంటి ఈ ముఖ్యమంత్రి నిరంకుశత్వాన్ని వారందరూ కూడా ఎదిరిస్తూ 300 రోజులుగా ఈరోజు నిరసనలు చేస్తూ, నిరాహార దీక్షలు చేస్తూ అమరావతిలో రైతులు నడి రోడ్ల పాలయ్యారు. అమరావతిని ఎందుకు మార్చాలి అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఎవరికి సమాధానం చెప్పలేదు. ఆయన చెప్పేటువంటి కుంటి సాకులు ఏంటంటే అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం అంటాడు ఒకసారి, మరొకసారి శ్మశాన ప్రాంతం అంటాడు, మరొకసారి ఏమో అమరావతి భూములన్నీ కూడా పూర్తిగా చాలా లోతుగా పునాదులు వేస్తే నిలబడేటువంటి పరిస్థితి కూడా లేదు అని అంటాడు. మరొకసారి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటాడు. మరొకసారి కులాన్ని ఆపాదించి ఒక సామాజిక వర్గమే బాగుపడుతుంది అమరావతి ప్రాంతం అయితే అనేటువంటి అంటాడు. అసలైన కారణం మాత్రమైతే చెప్పడం లేదు. ఈరోజు అమరావతి ప్రాంతం శాతవాహన కాలం నుండి కూడా పరిపాలించినటువంటి ఆ ప్రాంతం, నాగార్జునుడు తన బోధనలను ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రాంతం, గౌతమ బుద్ధుడు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అని మొదలుపెట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు పోయింది. పోలవరం ప్రాజెక్టు బాగా నడిచింది, రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయి, ఎంతో మందికి ఉపాధులు కల్పించారు. ఇన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం చేసిందంటే ఆ అమరావతిలో శంకుస్థాపన జరిగినాకనే ఆ యొక్క పుణ్య ప్రభావమే జరిగింది మేమంటున్నాం. అదేవిధంగా ఆ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ అమరావతి ప్రాంతం అన్ని విధాల అనుకూలమనేసి ఒప్పుకున్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మారుస్తున్నావు అని అడిగితే ఇంతవరకు కరెక్ట్ సమాధానం ఇవ్వడం లేదు. ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల బాధలు చూస్తే వాళ్ళు ఉన్నటువంటి భూములన్నీ కూడా అమరావతికి అప్పచెప్పి ఈ రాజధాని 5 కోట్ల ఆంధ్రులకు ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది కదా అనే ఆలోచనతో ఆ రోజు ప్రాంత రైతులు అమరావతి రాజధానికి భూములు ఇస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా నడి రోడ్ల పాలయ్యేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితికి నెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన నిరంకుశ పాలనను వదలలేదంటున్నాం. ఈరోజు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి చిచ్చు పెట్టి మంటలు పుట్టించి ఆ మంటలతో చలి కాచుకోవాలనేటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడు అనేది బాగా అర్థమవుతోంది రాష్ట్ర ప్రజలకు. ముఖ్యమంత్రి గారికి సందేశం ఇస్తున్నాం, ఈ అమరావతి రాజధాని ప్రాంతం తరలించడానికి ఖచ్చితంగా నీ తరం కాదు. 5 కోట్ల ఆంధ్రుల మనోభావం, మనసులో ఉన్నటువంటి మాట, ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా ఏకకంఠంగా కోరుకుంటున్నటువంటి మాట అమరావతిలోనే రాజధాని ఉండాలని. మేము అమరావతికి జేసీ కమిటీకి అనుకూలంగా పనిచేస్తున్నాము. కావున అనంతపురం జిల్లాలో కూడా అదే చేయాలని చెప్పి నాకు ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు 300 రోజులు అవుతున్నాయి రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడంటే మగాళ్ళు చేస్తున్నారు, అక్కడ మహిళలు చేస్తున్నారు. ఆ మహిళలు ధర్నాలు చేసే విధంగా చూసే సిగ్గుతో మన జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు అమరావతిలో అక్కడ ఉన్నటువంటి రైతులు 30,000 మంది స్వచ్ఛందంగా ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు చెందిన ప్రతి ఒక్కరూ అక్కడ 34,000 ఎకరాలు సంపూర్ణంగా మన రాజధాని అమరావతిలో రాజధాని కట్టాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కు స్వచ్ఛందంగా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాతనే రాజధాని అక్కడ నిర్మించారు. ప్రధానంగా ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానాక పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చావో అవి చెయ్యి. ఇప్పుడు ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉచితంగా ఇచ్చిన స్థలాన్ని నువ్వు వాళ్ళకు ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నావు. కాబట్టి అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు
ఈ రోజు 300 రోజులు చేరుకుంది. రిలే నిరాకరణ తీసుకుని ధర్నాలు కానీ అనేక రాజధాని అక్కడే అమరావతిలో ఉండాలని చెప్పి వాళ్ళు రైతులు చేస్తుంటే నువ్వు అక్కడ ఉన్నటువంటి అమరావతిలో వాళ్ళు రైతులు కోడి పట్టించుకోకుండా నువ్వు సీఎం పుట్టినట్లు నటిస్తున్నావు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మా రాష్ట్ర కమిటీ సిపిఐ కమిటీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు మద్దతు ఇస్తూ అమరావతిలోనే రాజధాని పెట్టాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ రాజధాని భూములు ఇచ్చిండే రైతులు మహిళలు అందరూ కలిసి ఈ రోజుకి 298వ రోజు, ఈరోజు 298, 99, 300 ఈ 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి కాంగ్రెస్, సిపిఐ, తెలుగుదేశం పార్టీలు అన్నీ కలిసి రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి మొత్తం స్టేట్ వైడ్ ఉద్దేశం. అదేవిధంగా రాజధానిలో అమరావతి ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ స్టేట్ లెవెల్లో ఉంటున్న దీంట్లో ఒక జేఏసీ ఏర్పాటు. ఆ జేఏసీ ఏర్పాటులో భాగంగానే కొన్ని నెలలుగా అమరావతి పోరాటం చేస్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు. అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మేమంతా అమరావతి కోసం పోరాటం చేస్తున్నాము. ఇక్కడ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. దయచేసి మేము సీఎం గారికి ఒకటే వినతి చేసుకుంటున్నాం. సార్, అమరావతి కోసం 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు చాలా కష్టపడుతున్నారు సార్. ఈ రాష్ట్రానికి మంచిది కాదు. దయచేసి అమరావతిని అక్కడి నుంచి మార్చకండి. విశాఖపట్నం ఎవరికి సౌకర్యం లేదు. అమరావతి ఖచ్చితంగా, అమరావతి మనకి చాలా సౌకర్యమైన స్థలం కాబట్టి అమరావతి కోసం మేమంతా ఎంతవరకైనా వెళ్తాం, ఎంతైనా పోరాటం చేస్తాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న రైతు రాజ్యం అంటావు. ఒక కుల వ్యవస్థలో జరుగుతున్న రాజకీయాల కోసము రాజకీయాలు వేరు, రైతులు వేరు. రైతుల కోడు ఉసురు పట్టుకుంటుంది నీకు. దేశంలో బహుజనుల రాజ్యాధికారం కోసం పరితపించిన మేధావి బహుజన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ కాంజీరాం 14వ వర్ధంతిని ఈరోజు కదిరిలోని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఘనంగా నిర్వహించింది. కాంజీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంపావతి గోవిందు, కొటాగుల ప్రసాద్, సాయి శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. కానీ కాంజీరాం పంజాబ్ రాష్ట్రంలో జన్మించారని, ఆయన అంబేద్కర్ ఆశయాలతో ప్రభావితమై బడుగుల రాజ్యాధికారం కోసం పరితపించి బహుజన సమాజ్వాదీ పార్టీని స్థాపించారని తెలిపారు. అనతి కాలంలోనే ఉత్తరప్రదేశ్లో బీఏపీ ఆయన నేతృత్వంలో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుని అధికారం చేపట్టారని, మాయావతి నేతృత్వంలో బీఏపీ మరింత బలపడిందని తెలిపారు. అదే స్ఫూర్తితో ఆంధ్ర బహుజన ప్రజావేదిక స్థాపించి బడుగుల రాజ్యాధికారం కోసం శ్రమిస్తున్నామని, ప్రతి వ్యక్తి ఉత్తేజితుడై రాజ్యాధికారం కోసం అగ్రవర్ణ దురహంకారానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, లక్ష్మణ, వెంకటేశ్వర గౌడు, మనోహర్ గౌడు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. దేశంలో బహుజనుల రాజ్యాధికారం కోసం పరితపించిన మేధావి బహుజన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ కాంజీరాం 14వ వర్ధంతిని ఈరోజు కదిరిలోని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఘనంగా నిర్వహించింది. కాంజీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంపావతి గోవిందు, కొటాగుల ప్రసాద్, సాయి శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. కానీ కాంజీరాం పంజాబ్ రాష్ట్రంలో జన్మించారని, ఆయన అంబేద్కర్ ఆశయాలతో ప్రభావితమై బడుగుల రాజ్యాధికారం కోసం పరితపించి బహుజన సమాజ్వాదీ పార్టీని స్థాపించారని తెలిపారు. అనతి కాలంలోనే ఉత్తరప్రదేశ్లో బీఏపీ ఆయన నేతృత్వంలో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుని అధికారం చేపట్టారని, మాయావతి నేతృత్వంలో బీఏపీ మరింత బలపడిందని తెలిపారు. అదే స్ఫూర్తితో ఆంధ్ర బహుజన ప్రజావేదిక స్థాపించి బడుగుల రాజ్యాధికారం కోసం శ్రమిస్తున్నామని, ప్రతి వ్యక్తి ఉత్తేజితుడై రాజ్యాధికారం కోసం అగ్రవర్ణ దురహంకారానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, లక్ష్మణ, వెంకటేశ్వర గౌడు, మనోహర్ గౌడు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. వదిలేశాడు. ఇంటికి ఒక లెటర్ రాస్తూ, నన్ను మీరందరూ మర్చిపోండి, నేను ఒక బహుజన సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు పోతున్నాను, ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి అని చెప్పి ఇంటికి ఒక ఉత్తరాన్ని పంపించేసి మా మహానుభావుడు మానసి కాంశీరామ్ గారు మొత్తం త్యాగం చేసి బయటకు వచ్చాడు. మరి ఆయన నిరంతరము బహుజనుల కోసం పనిచేసి బాంసే పని ఒక
ఒక శాఖను ఏర్పాటు చేసి దాని ద్వారా అందరినీ చైతన్యం చేసుకుంటూ వచ్చి చివరికి ఈ దేశంలో ఒక గుండెకాయ లాంటి ఒక పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో బహుజనుల రాజ్యాధికారం తీసుకురావడం అనేది జరిగింది. ఆయన వచ్చినాకనే సమాజంలో కొంత మార్పు రావడానికి కూడా ఏర్పడింది. మనం ఒకసారి మనం పరిశీలన చేస్తే 74-73 ఏళ్ల సంవత్సరం కాలంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అగ్రకుల పౌరుల చేతుల్లోనే రాజ్యాధికారం అని ఉండి వాళ్ళు చెప్పు చేతుల్లోనే ఈ 85-86% అని చెప్పినటువంటి బహుజనులందరూ కూడా అణిగి అణచివేతకు గురి కావడం అనేది జరుగుతూ ఉంది. అందుకనే మనం ఈరోజు మనం పరిశీలన చేసి చూస్తే ఈ రాష్ట్రంలో చూస్తే విపరీతమైనటువంటి దాడులు కానీ అనేకమైనటువంటి అణచివేతలు కానీ జరగడం జరుగుతుంది. నిన్న మొన్న జరిగినటువంటి అంశాన్ని ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి అక్కడ ఒక మహిళను నిర్దాక్షిణ్యంగా అత్యాచారానికి గురి చేయడము, ఆమెను రేయే హిందూ సాంప్రదాయాల పేరు అంటారు. హిందూ సాంప్రదాయాలను కూడా పక్కన పెట్టి రాత్రి 2:30 ప్రాంతంలో ఆమెను కాల్చివేయడం అనేది జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి వ్యవహారాలు ఈ రాష్ట్రంలోన ఈ దేశంలోన విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి అంతటికీ ప్రధాన కారణము అడుగడుగున బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అణచివేతలకు, దాడులకు, బెదిరింపులకు, దౌర్జన్యాలకు ముఖ్యము అణచివేతలకు గురి కావడం జరుగుతోంది. మరి గతంలో టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు ఒక మోస్తాదులో దాడులు జరిగేటివి బహుజనులపైన. మరి వాళ్ళు ఎక్కువ చేస్తున్నారని ఒక ఆలోచన విధానంతో బహుజనులందరూ గంపగుత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చే విధంగా 150 సీట్లు ఇచ్చే విధంగా ఈరోజు అధికారం ఇచ్చి ఓట్లేసి గెలిపించి అధికారం ఇస్తే ఇప్పుడు ఆయన ఈరోజు ఈ 16 నెలలు పూర్తయి 17 నెలలు జరుగుతున్న ఈ రాష్ట్రంలో అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఇంతవరకు నోరు మెదపలేదు మహానుభావుడు. మరి ఈ దేశంలో బహుజనుల రాజ్య స్థాపన, బహుజనులకు అధికారం కావాలా, బహుజనులకు అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం రావాలా అని చెప్పేసి చదువుకొని తాను ఒక ఉద్యోగాన్ని తెచ్చుకొని ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా మరి మహానుభావుడు కాంశీరామ్ గారు మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా తిరిగి బహుజనుల రాజ్యాధికారం స్థాపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండాలంటే ఈ దేశంలో మరి మన్యశ్రీ కాంశీరామ్ గారు అనే మనము ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే భారతదేశంలో అనేక మంది పోరాటాలు చేసి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి అంటే తాను స్వయాన రాజ్యాధికారం తెచ్చిపెట్టినటువంటి మహానుభావుడు మన్యశ్రీ కాంశీరామ్ గారు. ఈరోజు మన్యశ్రీ కాంశీరామ్ గారు ఆయన బలహీన వర్గాల పట్ల చేస్తున్నటువంటి త్యాగం ఎంతో విలువైనది. ఈరోజు అంబేద్కర్ గారని మన్యశ్రీ కాంశీరామ్ గారు కానీ ఆయన చేసినటువంటి ఆయన జీవితాన్ని పూర్తిగా బహుజనుల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మనం ఓటు హక్కు మనకు ఉంది అంటే గతంలో మన పూర్వీకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ మన్యశ్రీ కాంశీరామ్ గారి సావిత్రిబాయి పూలే కానీ జ్యోతిరావు పూలే కానీ ఇట్లాంటి మహనీయులు ఎన్నో ఈ బలహీన వర్గాల పట్ల నిలబడడం వల్లే ఈరోజు మనము ఓట్లు వేయించుకొని మన ఓట్లతో ఈరోజు ఈ ఆధిపత్య కులాలు ఈరోజు అట్టడు స్థాయిలో ఉన్నారు. ఈరోజు పూర్తిగా వాళ్ళు మన ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తామన్నారు కూడా, కానీ ఈ ఆధిపత్య కులాలకు మాత్రం ఏం మాత్రం కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత ఎన్నో దాడులు, బలహీన వర్గాల పట్ల దౌర్జన్యాలు జరిగిన కనీసం ఎన్డీఏ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హిందూ దేవాలయాల పట్ల దాడులు జరుగుతున్నాయని చెప్పి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఛానల్స్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ బలహీన వర్గాల పట్ల దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు చేసినప్పుడు ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం స్పందించలేదని అడుగుతూ ఉన్నాం. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ పరమావధిని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి పేర్కొన్నారు. కదిరి నియోజకవర్గం నల్లచెరువు ప్రభుత్వ కస్తూరిబాయి బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు విద్యా కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల జీవితాల్లో విద్య ద్వారానే వెలుగులు ప్రసరిస్తాయని, అందుకు ప్రతి పేద విద్యార్థి చదువుల పట్ల ఆకర్షితుడు కావాలని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విద్యా పథకాన్ని రూపొందించి అందిస్తోందని తెలిపారు.
అంగన్వాడీ స్థాయి నుండి పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఈ సంవత్సరం నుండే ప్రారంభిస్తున్నామని తెలిపారు. కనుక ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, దశరథ రాయుడు, ఎంఈఓ తిరుపల నాయక్, ఎంపీడీఓ శకుంతల తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ పరమావధిని కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి పేర్కొన్నారు. కదిరి నియోజకవర్గం నల్లచెరువు ప్రభుత్వ కస్తూరిబాయి బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు విద్యా కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల జీవితాల్లో విద్య ద్వారానే వెలుగులు ప్రసరిస్తాయని, అందుకు ప్రతి పేద విద్యార్థి చదువుల పట్ల ఆకర్షితుడు కావాలని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విద్యా పథకాన్ని రూపొందించి అందిస్తోందని తెలిపారు. అంగన్వాడీ స్థాయి నుండి పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ఈ సంవత్సరం నుండే ప్రారంభిస్తున్నామని తెలిపారు. కనుక ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, దశరథ రాయుడు, ఎంఈఓ తిరుపల నాయక్, ఎంపీడీఓ శకుంతల తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఆర్థికంగా అండగా నిలబడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రాధాన్యం ఇస్తా ఉన్నారు. ఈరోజు విద్యా కానుక రూపంలో దాదాపుగా 650 కోట్ల రూపాయలతో 43 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు సంవత్సరం పాటు చదువుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఇందులో అన్నీ కూడా క్వాలిటీ వస్తువులు, మంచి నాణ్యత కలిగినటువంటివి. ఈరోజు ఒక బ్యాగ్తో, స్కూల్ బ్యాగ్తో పాటుగా సంవత్సరం మొత్తానికి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా నోట్ బుక్స్ కూడా ఈరోజు మొత్తం 8 వస్తువులు కూడా కిట్ రూపంలో ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గతంలో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళు మరి ఏ రకంగా ఉండేవాళ్ళు చూసాం మనం అందరం కూడా. మేము కూడా అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళమే. ఓ పలక మాసిపోయిన బట్టలతో తిరిగే వాళ్ళం అందరం కూడా స్కూళ్ళల్లో. మరి ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం కూడా తీసిపోని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అంతేకాదు, మీకు అందరికీ కూడా ఇప్పటికే తెలుసు, అమ్మఒడి కార్యక్రమం ద్వారా దాదాపుగా 6,500 కోట్ల రూపాయలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుకునే ప్రతి ఒక్కరి తల్లి అకౌంట్లలో కూడా 15,000 రూపాయలు జమ చేశాం. మరి ఉన్నత విద్య చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ తర్వాత చదువుకునే వాళ్ళందరికీ కూడా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్. అది ఏ చదువైనా సరే, డిగ్రీ నుంచి కూడా మెడిసిన్ లేదా బీటెక్ చదువుతారా, ఇంకోటి చదువుతారా, ఎంత ఫీజు అయినా కూడా మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం. మరి అదేవిధంగా బయట ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి ఖర్చుల కోసం అని చెప్పి స్కాలర్షిప్ 10,000 నుంచి 20,000 రూపాయలు మరి జగనన్న వసతి దీవెన కార్యక్రమం ద్వారా అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మధ్యాహ్నం భోజనం చూసే ఉంటారు, మంచి క్వాలిటీతో ఈరోజు ఎక్కడ లేని విధంగా ఒక మంచి భోజనం మెను, ప్రతిరోజు ఒక కొత్త రకమైనటువంటి మెనూతో ఈరోజు మిడ్ డే మీల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది జగనన్న గోరు ముద్ద కార్యక్రమం ద్వారా. మరి నాడు నేడుతో ఇప్పటికే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా విప్లవాత్మకంగా ఈరోజు పాఠశాలలన్నీ కూడా మెరుగుపరిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉండేవో మనందరం చూసాం. మరి ఈరోజు అన్ని పాఠశాలలు కూడా ఈరోజు కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతూ ఉంది. క్లాస్ రూమ్లన్నీ కూడా కొత్త క్లాస్ రూమ్లో రిపేర్లన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అధునాతనమైనటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. మరి ఇట్లా ఫ్యాన్లు అయితేనేమి, ట్యూబ్ లైట్లు అయితేనేమి, గ్రానైట్ ఫ్లోరింగ్ అయితేనేమి, ఫర్నిచర్ కార్యక్రమాలు, ఇంగ్లీష్ ల్యాబొరేటరీలు అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మీకు అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇస్తున్నది కేవలం పేద విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువుకోవడానికి ఇబ్బంది పడకూడదు అన్న ఒక ఆలోచనతో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువే అని. మరి ఆ చదువు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో
ఎల్కేజీ నుంచి కూడా ఎంత చదువుకున్నా సరే వాళ్లకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అండగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీ పిల్లల్ని చదివించండి, వాళ్ళు ఎంత చదివితే అంత చదివించండి. చదువుకునే దానికి ఈ ప్రభుత్వం మీకు అందరికీ కూడా అండగా నిలబడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మీ పిల్లల భవిష్యత్తుని ఒక మంచి భవిష్యత్తు, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు, వాళ్ళని ఒక మెరుగైనటువంటి సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మీరందరికీ కూడా చేయండి. దానికి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు, మరి కరోనా నేపథ్యంలో తక్కువ మందికి ప్రతిరోజు కూడా 100 మంది చొప్పున మరి ఈ కానుక, ఈ కిట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. 3-4 రోజుల్లో ప్రతి విద్యార్థికి కూడా ఈ కిట్లు అందుబాటులోకి వస్తాయి, అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తక్కువ కాదు. అందరి విద్యార్థులకు కూడా, ప్రతి విద్యార్థికి కూడా రాబోయే 2-3 రోజుల్లో ఈ కిట్లందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. వచ్చే మాసం నవంబర్ నుంచి కూడా పాఠశాలలన్నీ ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి పాఠశాల ప్రారంభమయ్యే రోజుకి అందరూ కూడా యూనిఫామ్లు కుట్టించుకొని స్కూల్లోకి పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. బహుజన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజకీయ శాస్త్రవేత్త కాంజీరాం వర్ధంతిని బీఎస్పీ పార్టీ ఘనంగా నిర్వహించి నివాళులర్పించింది. అనంతపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్నం చంద్రశేఖర్, బెనర్జీ, ఇర్ఫాన్, అజ్మత్, మహమ్మద్, శ్రీరాములు తదితరులు పాల్గొని బహుజనుల రాజ్యాధికారం కోసం కాంజీరాం చేసిన కృషిని వివరించారు. రాజకీయాల్లో మనువాద అగ్రవర్ణ వర్గాలు బడుగు బలహీనలను అణగదొక్కి ఎదగకుండా చేశారని, దీనికి విరుగుడుగా కాంజీరాం బడుగుల్లో చైతన్యం నింపి తొలిసారిగా ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నారని వివరించారు. అదే స్ఫూర్తితో మన రాష్ట్రంలో కూడా బడుగులు ఐకమత్యంగా ముందుకు కదిలి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజం కోసము, సమానత్వం కోసము పోరాడినటువంటి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, షాహు మహారాజ్, నారాయణ గురు, సామాజిక ఉద్యమకారులైన గౌతమ్ బుద్ధ, ఛత్రపతి షాహు మహారాజ్, నారాయణ గురు, గిరియు రామస్వామి నాయకర్, అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్, వీళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరి బహుజన్ సమాజ్ పార్టీని ఈరోజు భారతదేశంలో తన భుజాన్ని వేసుకునేటివి అన్ని రాష్ట్రాల్లో గల బలోపేతం చేసుకుంటూ రాజ్యాధికారం వంక ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్న మన మాయావతి కుమారి మాయావతి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాసాని నాగరాజు గారి ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాంశీరాం గారి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి జరిపించుకోవడం, ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 2006 సంవత్సరంలో బహుజన్ సమాజ్ పార్టీకి ఒక పర్వతం లాంటి, కొండ లాంటి వ్యక్తిని మనము కోల్పోయి చాలా బాధలో మనము రావడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో అంబేద్కర్ గారు ఎన్నో విధాలుగా బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వస్తే వాళ్ళకి ఇచ్చిన ఫలాలు సక్రమంగా అమలు అవుతాయని ఒక ఆలోచనని
అంబేద్కర్ గారు ఆ రోజు ఆలోచించడం జరిగింది. దానిని ప్రజలకు తీసుకొని పోవడానికి మన్న శ్రీ కాశీరామ్ గారు ఒక అంబేద్కర్ గారి ఆలోచనను భుజాలపై ఎత్తుకుని బహుజనులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం అందించాలని ఒక ఆలోచనతో కార్యాచరణగా తీసుకొని ఆయన మొదటిసారిగా కొన్ని రాష్ట్రాలలో ప్రయోగం చేసి రాజ్యాధికారం సాధించడం జరిగింది. దాని తర్వాత యూపీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి రాజ్యాధికారానికి దూరమైన పరిస్థితులలో మన శ్రీ కాశీరామ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళని భుజాలపై ఎత్తుకొని యూపీలో మొదటిసారిగా రాజ్యాధికారం వైపు తీసుకొని రావడం చాలా సంతోషదగ్గ విషయము. అటువంటి గొప్ప వ్యక్తి మనకు 2006లో మన బీఎస్పీ పార్టీ కానీ బహుజనులు కానీ కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము. దీనిని మనము భుజాలపై ఈ మన్నశ్రీ కాశీరామ్ గారు ఏర్పాటు చేసిన బీఎస్పీ పార్టీ కానీ మరి ఆయన కళ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ భుజాలపై తీసుకోవాల్సిన బాధ్యత చాలా అవసరము. ఎందుకంటే మన దేశంలో మనువాదులు వాళ్ళ విధానాల ద్వారా వాళ్ళ ఎత్తుగళ్ల ద్వారా బహుజనులకు రాజ్యాధికారం వైపు రాకుండా తొక్కడానికి ఎన్నో కుట్రలు పన్నడం జరుగుతూ ఉంది. అటువంటి కుట్రలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పసిగట్టి త్వరగా వారిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని అమరావతి మాది రాశిదా మహిళా డాగ్రా గ్రూప్. మా గ్రూప్లో వచ్చి మాకు 5 లక్షల లోన్ శాంక్షన్ అయింది సార్. 5 లక్షల లోన్ శాంక్షన్ అయింటే 3 లక్షలే శాంక్షన్ అయింది. మేనేజర్ వచ్చి 2 లక్షలు తెచ్చి బ్యాంకులో వేసేయమని చెప్పినారు. ఆ 2 లక్షలు తీసుకుపోయి మేము బ్యాంకులో వేసేయాలా అని చెప్పేసి బ్యాంకుకు సెక్రటరీకి పిలిచిపోయినారు సార్. పిలిచిపోయి ఊరికేనే ఆయమను నువ్వు బయట నిలబడు, కరోనా వైరస్ ఉందని చెప్పి ఎవరు రాకూడదు అని చెప్పేసి ఆయమను బయట కూర్చోబెట్టేసింది. బయట కూర్చోబెట్టి 2 లక్షలు ఎక్కడో పెట్టుకొని 2 లక్షలు వేసేసినాను నేను బ్యాంకులో అని చెప్పేసి ఆయమ్మకి చెప్పేసింది. ఆయమ్మ నిజమేమో అనుకుని వచ్చేసింది సార్ ఇంటికి. మళ్ళీ దాని తర్వాత మాకు అందరికీ 30,000 పంచింది. దాంట్లో వచ్చి మనిషికి 800 తీయండి మీరు అందరూ అని చెప్పేసి 800 తీసుకుంది. దాని తర్వాత సెక్రటరీ దగ్గర కానీ 800 తీసుకున్నారు సార్. మా అందరి దగ్గర 8,000 రూపాయలు వసూలు చేసింది. 8,000 వసూలు చేసి మళ్ళీ వాటాదనం డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 250 ఇప్పించుకుంది. మా ఆర్పీలకి ఎవరికి జీతాలు ఇవ్వలేదు, జీతం ఇవ్వండి అని చెప్పేసి 120 ఇప్పించుకుంది. మాకు 0 వడ్డీ డబ్బులు వచ్చింటే కానీ మాకు బాండ్ పేపర్లు చూపించలేదు. ఆమె ఆ డబ్బులు కానీ మాకు ఇవ్వలేదు సార్. ఎంత వచ్చిందంటే కానీ చెప్పలేదు. ఫోటోలు అవి బాండ్లు పట్టుకోండి అని చెప్పి ఇట్లా పట్టుకున్నాక ఫోటోలు తీసుకుంది. ఆ బాండ్లు అన్నీ ఇప్పించుకొని ఆమె పెట్టుకుంది. ఎంత వచ్చిందంటే ఏమో తెలియదు అని చెప్పేసి ఆ డబ్బులు కానీ మాకు ఇవ్వలేదు. ఏమన్నా ఒక 5 నిమిషాలు లేట్ పోయినాం అనుకో, ఏమ్మా నువ్వు లేట్ వచ్చినావు, ఎక్కడ పోయినావు అని చెప్పేసి బయట నిలబెట్టేస్తారు సార్. పొదుపు డబ్బులు కానీ లోన్ డబ్బులు కానీ తీసుకోరు, మాకు లోన్కి రానివ్వరు. ఏమన్నా చెప్తే కుక్కలు కరిచినట్టు కరుస్తారు సార్ మాకు వాళ్ళు. మేము మాట్లాడలేము, వాళ్ళు మాటలు చేసే మాటలకు మేము గబ్బు మాటలు చేస్తారు. మేము నోరు వచ్చి లుచ్చని నోరు చేసుకోలేమని చెప్పేసి మేము గమ్మున అయిపోతాము. ఏం లోన్ డబ్బులు కట్టే మీరు లేట్ వచ్చినారంటే లేదుకా ఇప్పుడు డబ్బులు పిచ్చుకొని వచ్చినా పిల్లడు ఎడుస్తా అంటే ఎప్పుడు పిల్లలు అనే ఉంటావు నువ్వు అంటారు సార్ వాళ్ళు. హాస్పిటల్లో బాబుకు బాగలేకుండా నేను అడ్మిట్ అయింటే హాస్పిటల్లో అనంతపురంలో హాస్పిటల్లో అడ్మిట్ అయినాను సార్. అప్పుడు కానీ ఏం రాలేదు అని చెప్పి నా బాబుకు బాగలేదుకా హాస్పిటల్లో అడ్మిట్ చేసినాను అంటే ఎప్పుడు బాబుకు బాగలేదు వీళ్ళకి బాగలేదని అంటావే నువ్వు అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాటలు చేసింది. అక్క నువ్వు మాటలు ఎక్స్ట్రా చేయొద్దు, నేను డబ్బులు ఇచ్చి పంపిస్తాం మేము అని చెప్పింటే కానీ లేదు నువ్వు ఇప్పుడు 5 నిమిషాల్లో తెచ్చి డబ్బులు కట్టేయాలా అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాటలు చేసింది. ఆయమ్మ గ్రూప్లో ఎప్పుడైతే మాకు జయ ఆర్పీగా ఉండింది సార్, జయాకు తీసేసి ఈమె ఆర్పీ అయిపోయింది. ఆయమ్మ ఆర్పీగాను ఉంది, లీడర్గాను ఉంది. వాళ్ళ అక్క వచ్చి లీడర్గా ఉంది, వాళ్ళ అత్త వచ్చి నెంబర్గా ఉంది. ఆయమ్మ ఆర్పీ ఉంది, నెంబర్గాను ఉంది సార్. ఆయమ్మ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. అసలు మాకు ఆర్పీ అవసరం లేదు, లీడర్ అవసరం లేదు. వాళ్ళ అత్తకు కానీ చేసి వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టేయమని చెప్పేస్తే వాళ్ళు
పుణ్యం ఉంటుంది సార్. మాకు శ్రీనివాసులు రెడ్డి సారు, తౌఫీక్ సారు వాళ్ళే వచ్చి మాకు డబ్బులు 2 లక్షలు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు ఇద్దరే న్యాయం చేసినారు. మున్సిపల్ ఆఫీస్ పిలుచుకొచ్చి మా అందరికీ మనిషికి 20,000 2 లక్షలు కానీ పనిచేస్తున్నారు. మళ్ళీ మా దగ్గర కమిషన్ తీసుకున్నారు కదా, ఆ డబ్బులు కానీ 800 అందరికీ ఇప్పించినారు సార్. తౌఫీక్ సారు, శ్రీనివాసులు రెడ్డి సారు ఊరికేనే వచ్చి వాళ్ళ పైన నిందేసింది సార్. మా అబద్ధం. ఆ సార్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు సార్. రాషిదా గ్రూప్ 5 లక్షలు శాంక్షన్ అంటే 3 లక్షలు పంచి 2 లక్షలు బ్యాంకులో వేస్తామని చెప్పేసి 2 లక్షలు ఎత్తుకొని పోయి బ్యాంకులో వేయకోకుండా ఆమె అకౌంట్లో వేసింది. ఇప్పుడు ఏం చెప్తుంది, మాకు జాయింట్ అకౌంట్ ఉంటుంది కదా లీడర్కి, సెకండ్ లీడర్కి, దాంట్లో వేసిన డబ్బులు అంటుంది. మా పొదుపు తప్ప ఏమి ఎక్కువ లేదు అని మేము అనుకున్నాము. ఆమె నేను 50,000 వేసినాను ఒకటూరు అంటుంది, 30,000 వేసినాను ఒకటూరు అంటుంది. తీసుకోమ్మా అంటే తీసుకోదు. ఆ సారోళ్ళు వచ్చి ఆడ ఇచ్చినారు కాబట్టి మాకు అందుకు ఆ సారోళ్ళ మీద ఊరికేనే నింద వేసింది సార్. మాకే ఆ సారోళ్ళే న్యాయం చేసినారు, ఇప్పించినారని ఆయమ్మ కోపం వచ్చి ఆ 2 లక్షలు ఇప్పించుకునే వాళ్ళ నుంచి ఆయమ్మకు మా గ్రూప్ మీద కూడా కోపం ఎక్కువ ఉంది. ఆయమ్మ అయితే ఆర్పీగా మాకేం అవసరం లేదు సార్. तुम्हें भी पकड़ एक जने 2 जने पकड़ के करा బులెటిన్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి రాజధాని సాధన ఉద్యమానికి మహిళలు, రైతుల ఆందోళనకు కదిరిలో ప్రతిపక్షాల మద్దతు. ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో బడుగుల రాజ్యాధికార కోసం శ్రమించిన రాజకీయ శాస్త్రవేత్త కాంజీరాం వర్ధంతి. రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, జగన్ విద్యా కానుకల పంపిణీలో ఎమ్మెల్పీ సిద్ధారెడ్డి. ఇవే బులెటిన్ విశేషాలు. నమస్కారం.